హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాధారణంగా ఈ లౌకికవాద పార్టీలుగా చెప్పబడే వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళకి తొత్తులుగా పనిచేసే కొంతమంది అర్బన్ నక్సల్స్ కావచ్చు, లేకపోతే ఆ గోచి మీడియా కావచ్చు, వీళ్ళందరూ కలిసి భారతీయ జనతా పార్టీని లేదా నరేంద్ర మోదీ గారిని ముస్లిం వ్యతిరేకులుగా, ఇంకా చెప్పాలి అంటే కంప్లీట్గా అసలు మైనారిటీలకే వ్యతిరేకులు అన్నట్లుగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. గత 10 ఏళ్లుగా నరేంద్ర మోదీ గారి పట్ల ఉన్న అపారమైన విశ్వాసాన్ని, అచంచలమైన నమ్మకాన్ని ప్రజల్లో నుంచి తప్పించడం కోసం ఈ గోచి మీడియా అండ్ అర్బన్ నక్సల్ బ్యాచ్ అందరూ కలిపి వాడుతున్న ఏకైక అస్త్రం ఏంటంటే మోదీ మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, లేకపోతే మోదీ మైనారిటీల్ని అణిచేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఎలక్షన్ సమయం దగ్గర పట్టడంతో ఆ దాడి లేకపోతే ఆ దుష్ప్రచారం ఇంకాస్త తీవ్రతరం చేశారు. మరి వాళ్ళు అంత విచ్చలవిడిగా అబద్ధాలు చెప్తున్నప్పుడు మరి మనం కూడా నిజాలు చెప్పాలిగా. చెప్దాం, కానీ ఆ చెప్పిన నిజాలను అర్థం చేసుకుని, ఆ అర్థం చేసుకున్న వాస్తవాల్ని ఇంకో 10 మందికి చెప్పాల్సిన బాధ్యత, చేర్చాల్సిన బాధ్యత మళ్ళీ మీ మీదే ఉంది. నా పని నేను సవ్యంగా చేస్తున్నా, మరి మీ పని మీరెంత సవ్యంగా చేస్తారో, ఎంత నిష్పక్షపాతంగా చేస్తారో చూద్దాం. లేదంటే ఎప్పట్లాగే మా ప్రాంతము, మా కులము అంటూ ఆ కుల కంపులోను, ఆ ప్రాంతాల పట్టింపులతోటే మన దేశ భవిష్యత్తును కూడా నాశనం చేస్తారా అనేది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. మొదటగా నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా సరే ఈ దేశపు ముస్లింలకు వ్యతిరేకంగా, లేకపోతే ఈ దేశపు మైనారిటీలకు వ్యతిరేకంగా మాట్లాడారా అని చెప్పేసి మనం వెతికితే నాట్ జస్ట్ నరేంద్ర మోదీ గారు, కేంద్రంలో ఉన్న ఏ నాయకుడు కూడా వాళ్ళకి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా ఎవరు మాట్లాడాల. ఎప్పుడైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడుంటారు? ఎక్కడి నుంచో ఇన్ఫిల్ట్రేట్ అవుతున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ తీవ్రవాదుల గురించి మాట్లాడుంటారు. లేదంటే రోహింగ్యాలని చెప్పేసి పక్క దేశాల నుంచి పలాయనం చిత్తగించి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ జీవితాలని, ఇక్కడ వ్యక్తుల్ని ఇబ్బందులు పాలు చేస్తున్న ఆ రోహింగ్యాల గురించి ఎప్పుడైనా మాట్లాడుంటారు. లేకపోతే వాళ్ళ అక్రమ చొరబాట్ల గురించి మాట్లాడుంటారు. అవైనా ఎందుకు మాట్లాడతారు అంటే ఈ దేశానికి అనేక సమస్యలు ఉన్నాయి. గత 70 ఏళ్లుగా కాంగ్రెస్ పాలన వల్ల కావచ్చు, లేకపోతే ఇతరత్ర లౌకికవాద పాలకుల వల్ల కావచ్చు. ఇన్ని కష్టాల్లో మనము, మన దేశ ప్రజలు ఉంటే పక్క దేశాల నుంచి వచ్చిన పోరంబోకుల్ని ఇక్కడ పెట్టి పందుల్లా మేపి, పందెం కోళ్ళ మేపే అంత ఓపిక, సత్తా మన దేశానికి లేదు. కాబట్టి ముందు ఈ దేశపు ప్రజలు ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. కాబట్టి ఎందుకంటే చాలా మంది నీతులు చెప్పేటప్పుడు చెప్తా ఉంటారు, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ ఆ దేశం అంటే మనుషులు అన్న కోణాన్ని నరేంద్ర మోడీ గారు చాలా విశాలమైన దృక్పథంతో చూస్తున్నారు. అందుకే దేశాన్ని, దేశ ప్రజల్ని మతాల వారీగా విభజించకుండా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయోజనాలు అంటూ దోచి పెట్టకుండా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అంటూ ఒకే నినాదం, ఏకం చేసే నినాదంతో అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారు చేసే ఈ పనులు నచ్చని కొన్ని లౌకిక పార్టీలు ఏంటి, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఇతరత్ర పార్టీల వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా దేశం అంటే మనుషులు కాదో, దేశం అంటే మైనారిటీలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజానికి వీళ్ళ దృష్టిలో దేశం అంటే మైనారిటీలు కూడా కాదు, దేశం అంటే ముస్లింలో అన్నట్లుగా తయారైపోయింది వీళ్ళ వ్యవహార శైలి. ఇందుకు ఉదాహరణ ఒకటి కాదు, కొల్లలుగా ఉంటాయి. కానీ అవన్నీ ఇప్పుడు ఏకరువు పెట్టాలి అంటే సమయం సరిపోదు. కాబట్టి దాని గురించి నేను మాట్లాడలే. ఎందుకంటే అస్తమాను మైనారిటీల సంక్షేమము, లేకపోతే మైనారిటీల యొక్క సెక్యూరిటీ అని మాట్లాడితే కేవలం ముస్లింలు, లేదంటే అప్పుడప్పుడు క్రైస్తవుల గురించి మాత్రం మాట్లాడే ఈ రాజకీయ పార్టీలు అసలు మైనారిటీ అంటే ఏమిటి అన్న విచక్షణని, వివరణని వదిలేస్తా ఉన్నాయి ఎప్పటికప్పుడు. ఒక్కసారి కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఈ రిపోర్ట్ ప్రకారమే చూడండి, మైనారిటీ అంటే ఎవరు అని అడిగిన ప్రశ్నకి స్పష్టమైన సమాధానం ఉంది. ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైన్లు, జొరాస్ట్రియన్స్ అంటే పార్సీలు, వీళ్ళందరినీ కూడా సెక్షన్ 2 సబ్సెక్షన్ సి ఆఫ్ నేషనల్ కమిషన్ ఆఫ్ మైనారిటీ యాక్ట్ 1992 ప్రకారము మైనారిటీలుగా గుర్తించారు. అండ్ ఈ ప్రకారం చూసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక మనం చూసినట్లయితే దేశంలో మొత్తం 19.3% మైనారిటీలు ఉన్నారు. ఇది 2011 జనాభా లెక్కల గురించి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇంకా 2021 జనాభా లెక్కలు రాలేదు కాబట్టి 2011 సెన్సస్ ని ప్రాతిపదికగా తీసుకోవటం జరుగుతోంది. దీని ప్రకారం చూసినట్లయితే ఈ మొత్తం జనాభాలో 14.2% ముస్లింలుంటే క్రైస్తవులు 2.3% ఉన్నారు. కానీ మైనారిటీలు అంటే వీళ్ళిద్దరేనా? కాదు కదా. 1.7% ఉన్న సిక్కులు ఉన్నారు, 0.7% ఉన్న బౌద్ధులు ఉన్నారు, ఇంకా 0.4% ఉన్న జైన్లు ఉన్నారు, అదేవిధంగా 0.006% ఉన్న
పార్సీలు ఉన్నారు. మరి ఇంతమంది మైనార్టీలు ఉంటే మరి కేవలం ముస్లింల గురించి వాళ్ళకి మాత్రమే కష్టాలు వస్తాయి అని చెప్పేసి, లేదా అప్పుడప్పుడు క్రైస్తవుల గురించి వాళ్ళకి మాత్రమే కష్టాలు వస్తాయి, వాళ్ళని మాత్రమే ప్రభుత్వం ఏదో టార్గెట్ చేస్తుంది అని చెప్పేసి ఎందుకు ఇంత గొంతులు చించుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇలా గొంతులు చించుకుని మైనార్టీల సంక్షేమం అని మాట్లాడే వీళ్ళందరూ అదే మళ్ళీ ఎదుగుతున్న మైనార్టీలను చూస్తే తట్టుకోలేరు. ఎందుకంటే నిరంతరం అంబానీ అదానీ అంటూ మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఆ అంబానీలు అదానీలు ఎదిగిపోతున్నారని ఏడ్చే వీళ్ళు అదానీ ఎవరు అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకంటే అదానీ అనే ఆయన హిందూ కాదు, లేదా నరేంద్ర మోడీ గారి సొంత కమ్యూనిటీ కాదు. ఆయన ఒక మైనారిటీ వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఒక జైన మతస్థుడు. మరి ఆ జైన మతానికి సంబంధించిన ఆయన ఆర్థికంగా ఎదిగితే, వ్యాపారం చేసుకుంటూ ఎదిగితే ఆ ఎదుగుదలను ఎందుకు వీళ్ళు సహించలేకపోతున్నారు? ఇంతేకాదు, అదాని ఒక్కళ్ళే కాదు, అదే జైన మతానికి సంబంధించిన వర్గాల్లో అనేక మంది వ్యాపారస్తులు ఉన్నారు, అనేక మంది మల్టీ బిలియనీర్స్ ఉన్నారు. వాళ్లతో పాటు ఇక పార్సీ వర్గానికి చూసుకున్నట్లయితే గనక రతన్ టాటా కావచ్చు, షాపూర్జీ పల్లోంజీ కావచ్చు, సైరస్ మిస్త్రీ కావచ్చు, ఇంకా ఎంతో మంది వాళ్ళందరూ కూడా వ్యాపారాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. ఒక పార్సీ అయిన రతన్ టాటా గారు రీసెంట్ గా ఎయిర్ ఇండియాను కూడా టేక్ ఓవర్ చేసుకున్నారు. మరి వ్యాపార పరంగా ఆయన ఎదుగుతున్నారు, ఆయన వ్యాపారాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఆయన మైనారిటీ కాబట్టి ఈ దేశంలో ఎదగనివ్వము, ఈ దేశంలో తొక్కేస్తామని చెప్పేసి అన్నారా? లేదే. కానీ వీళ్ళు ఏం చేస్తుంటారు? అసలు వీళ్ళందరూ మైనార్టీలకు వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడుతుంటారు. నిజానికి ఈ మాటలు మాట్లాడే పార్టీలన్నీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనార్టీలకు వ్యతిరేకం. అందుకే ఒక మైనార్టీ ఎదిగితే తట్టుకోలేకపోతున్నారు. అంతేనా? ఈ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు కూడా జైన్. ఆయన హిందూ కాదు, కానీ ఆయన దేశభక్తి కలిగిన వ్యక్తి, జాతీయవాదం కలిగిన వ్యక్తి. మరి ఆయన ఎందుకు ద్వేషిస్తున్నారు వీళ్ళు? అంటే వీళ్ళ ప్రేమ మైనారిటీల మీద అనేది అబద్ధం. వీళ్ళ ప్రేమ ముస్లింల మీద, వీళ్ళ ప్రేమ క్రైస్తవుల మీద. కారణం ఏంటంటే వీళ్ళ పార్టీలన్నీ మనుగడ సాగించడానికి వాళ్ళకు కావాల్సిన ఆర్థిక వనరులన్నీ ఈ డామినెంట్ మైనారిటీస్, మళ్ళీ చెప్తున్నా, ఈ మోస్ట్ డామినెంట్ 2 మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వాళ్ళ మత రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యాల నుంచి వీళ్ళు ఫండ్స్ తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ దేశపు ఆత్మాభిమానాన్ని కూడా తాకట్టు పెట్టేసి వీళ్ళు ఈ దేశాన్ని ఎదగకుండా చేయటం కోసం, ఈ దేశంలో ఒక సుస్థిరమైన పరిపాలన లేకుండా చేయటం కోసం నరేంద్ర మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఇలాంటి తుచ్చమైన ప్రచారాలన్నీ చేస్తా ఉన్నారు. అలా అని చెప్పేసి ఇన్ని మాటలు మాట్లాడాం కదా, నిజంగానే ఒకవేళ నరేంద్ర మోడీ గారు పోని మైనార్టీలకి ఏమన్నా తీవ్రమైన అన్యాయాలు చేశారా అని చెప్పేసి కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం యాంటీ ఇన్కంబెన్సీ గురించి, ప్రో ఇన్కంబెన్సీ గురించి, రెండింటి గురించి మాట్లాడుకోవాలి. భారతీయ జనతా పార్టీ గురించి ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, చరిత్రలో మొట్టమొదటిసారిగా చూస్తున్న ఒక పార్టీ తను చేసిన అభివృద్ధి పనుల మీద ఉన్న అత్యధిక కాన్ఫిడెన్స్ తోటి ఎలక్షన్కి ముందే ప్రజలకు ఒక టార్గెట్ ఇచ్చేసి 400 సీట్లు వస్తే మేము ఏం చేయగలం, ఇప్పటిదాకా ఏం చేసామో చూపించి ఈ బలం ఇంకా పెరిగితే ఏం చేయగలం అనే కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసి మరీ అడుగుతా ఉంది. అలాంటి పార్టీకి సపోర్ట్ చేయటం నా బాధ్యత. కానీ ఆ సపోర్ట్ చేసే క్రమంలో అడ్డగోలుగా ఆధారాలు లేకుండా చేయటం కరెక్ట్ కాదు. కాబట్టి ఆధారాల సహితంగా ఇప్పుడు ఇది చెప్తా ఉన్నాను. ఇందాక మైనారిటీ అంటే ఏంటి, ఎవరెవరు ఎంత శాతం ఉన్నారని చూశారు కదా. మరి ఈ మైనారిటీల్లో ముస్లింలకి చేసిన వ్యవహారాల గురించి మాట్లాడదాం. అలాగే ఆ తర్వాత మరి 70 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది కూడా మనం మాట్లాడదాం. కానీ దానికంటే ముందు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కనుక చేసింది చూసినట్లయితే ఒక్కసారి స్కీమ్స్ లిస్ట్ కనుక మీరు చూడండి. డీటెయిల్స్ ఆఫ్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్, ఇనిషియేటివ్స్ అండర్టేకెన్ బై మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ మైనారిటీస్. ఇది చూడండి. మొట్టమొదటిగా ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్. దీనిలో చూసుకుంటే స్కాలర్షిప్ స్కీమ్స్ పెట్టారు. అందులో ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి? మైనారిటీలకే. వీటితో పాటు కోచింగ్ స్కీమ్స్ గురించి చూడండి. నయా సవేరా అంటే దీనిలో ఫ్రీ కోచింగ్ అండ్ ఎలిట్ స్కీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్క్లూజివ్ న్యూ కాంపోనెంట్ ఫర్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ స్ట్రీమ్. సైన్స్ గ్రూప్ లో చదువుతున్న విద్యార్థుల కోసం, ఎవరైనా మెరిట్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి కోచింగ్ స్కీమ్స్ కూడా స్పెషల్ గా పెట్టడం జరిగింది. ఇక ఆ తర్వాత స్కీమ్ చూడండి, నయీ ఉడాన్. ఈ నయీ ఉడాన్ అంటే ఏంటంటే యూపీఎస్సీ చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే గనక వాళ్ళు మెయిన్స్ లో కూడా టార్గెట్ ని రీచ్ అవటం కోసం, మెయిన్స్ క్రాక్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళకి స్పెషల్ గా కోచింగ్ అండ్ సపోర్ట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. దాంతో పాటు పడో పరదేశ్, ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకి సబ్సిడీతో కూడిన లోన్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మైనారిటీస్ కోసం ఎక్స్క్లూజివ్ గా పెట్టిన స్కీమ్సే. ఇక మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్, మౌలానా ఆజాద్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ విచ్ ఇంప్లిమెంట్స్ ఫాలోయింగ్ 2 స్కీమ్స్. ఇవి చూడండి, బాగా చదువుకున్న మెరిట్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో, మైనారిటీ వర్గాలకు సంబంధించిన క్లాస్ 11 అండ్ క్లాస్ 12 చదువుతున్న విద్యార్థినుల కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళ కోసం పెట్టిన స్కీమ్స్. దాంతో పాటు
ఏరియా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చూడండి, మల్టీ సెక్టరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అదేవిధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కనుక మీరు చూసినట్లయితే స్కిల్ డెవలప్మెంట్ పర్టికులర్గా చూడాల్సింది. సీక్ ఆర్ కమావ్, దీన్ని ఇంగ్లీష్లో లెర్న్ అండ్ ఎర్న్ అని చెప్పేసి అంటారు. అంటే నేర్చుకోండి, సంపాదించుకోండి. ఇది కూడా ఎక్స్క్లూజివ్గా మైనారిటీస్ కోసమే పెట్టారు. అలాగే అప్గ్రేడింగ్ స్కిల్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ ఆర్ క్రాఫ్ట్స్ ఫర్ డెవలప్మెంట్, ఈ పథకం పేరు ఉస్తాద్ షార్ట్ కట్ లో చూసుకుంటే. ఇక నయి మంజిల్, ఈ నయి మంజిల్ స్కీమ్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మైనార్టీ యువతకు ఎడ్యుకేషన్ ఇంకా స్కిల్ ట్రైనింగ్ కి సంబంధించిన శిక్షణ ఇచ్చే స్కీమ్. ఇక ఇదే ఎకనామిక్ డెవలప్మెంట్ లో కన్సెషనల్ లోన్స్ టు మైనార్టీస్ త్రూ నేషనల్ మైనార్టీస్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, నేషనల్ మైనార్టీ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కన్సెషన్ తో కూడిన లోన్లు ఇవ్వడం జరుగుతోంది. ఇక విమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ చూడండి, నయి రోష్ని స్కీమ్ ఫర్ లీడర్షిప్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీ విమెన్. మైనార్టీలు అంటే కేవలం మగవాళ్లే కాదు, ఇందులో ఉన్న ఆడవాళ్ళు కూడా ఎదగాలి, ఆడవాళ్ళు కూడా లీడర్స్లా తయారవ్వాలి అని చెప్పేసి వాళ్ళ కోసం పెట్టిన పథకాలు. ఇలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. అవి జనాల్లోకి ప్రాపర్గా వెళ్ళకపోతే, లేకపోతే జనాల్లో వాటి పట్ల ఒక తప్పుడు అవగాహనని క్రియేట్ చేసి ఇట్లాంటి పార్టీలు కావచ్చు, ఇట్లాంటి మీడియాలు కావచ్చు, ఈ పథకాలను వాళ్ళు వినియోగించుకోలేకుండా చేస్తే ఆ తప్పుని, ఆ నిందని నరేంద్ర మోడీ గారి మీద వేస్తే దానికి ఎవరు బాధ్యులు? అలాగే ఇంకా కొన్ని ప్రత్యేకమైన స్కీమ్స్ ఉన్నాయి చూడండి. హమారీ ధరోహర్ అంటే మన వారసత్వం అని చెప్పేసి, ఇందులో మైనార్టీలకి సంబంధించి, అందులో సిక్కులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైన్లు కావచ్చు, పార్సీలు కావచ్చు, వాళ్ళ వారసత్వానికి సంబంధించిన గుర్తులు, చిహ్నాలు, కట్టడాలు ఏవైనా ఉంటే వాటిల్ని పరిరక్షించుకోవటం కోసం అని చెప్పేసి ఈ పథకం వారికి ఉపయోగపడుతూ ఉంది. అలాగే జియో పార్సీ, ఇందులో అత్యల్ప మైనారిటీలు ఎవరైతే ఉంటారో, అంటే మైనారిటీలు అంటేనే అల్పసంఖ్యాక వర్గాలు, ఈ అల్పసంఖ్యాక వర్గాల్లో కూడా అత్యంత అల్పసంఖ్యాక వర్గాలు ఈ పార్సీలు, జైన్స్ ఇట్లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ జనాభా అభివృద్ధి కోసం అని చెప్పేసి వాళ్ళకి ఏవైనా ప్రయోజనాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో, అంటే వాళ్ళ జనాభా కంప్లీట్గా లేకుండా పోకుండా ఉండటం కోసం ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళకి చేయగలిగిన సహకారం చేయటం. ఇక ఇందులో మూడోది మరి ప్రత్యేకమైనది చూడండి, వక్ఫ్ మేనేజ్మెంట్ త్రూ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, అదేవిధంగా నేషనల్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆ తర్వాత నాలుగోది హజ్ మేనేజ్మెంట్. ఇవి రెండు కూడా ఎక్స్క్లూజివ్గా ముస్లిం మైనారిటీల కోసమే, ఎందుకంటే వక్ఫ్ బోర్డు కింద ఎవరి ఆస్తులు లేవు, వాళ్ళవే ఉన్నాయి. అండ్ వక్ఫ్ ఆస్తులు అంటే ఏదో 100 ఎకరాలు 1000 ఎకరాలు అనుకుంటారేమో, కొన్ని లక్షల ఎకరాల భూమి ఉంది. అటువంటి లక్షల ఎకరాల భూముల్ని కాపాడటం కోసం అని చెప్పేసి వాళ్ళకంటూ పెట్టిన బోర్డ్సే ఈ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్. ఈ దేశంలో హిందూ దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోతే ఈ రోజు వరకు పట్టించుకున్న లేడేమో కానీ వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి మాత్రం ఆందోళన పడటానికి, లేకపోతే వాళ్ళ ఆస్తుల్ని రక్షిస్తామని చెప్పడానికి ఎంతో మంది ఉన్నారు. ఇక ఇదే కాకుండా ఈ వేరే స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఈ స్కీమ్స్ అన్నిటిని నేను ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి నేను మామూలుగా చూపిస్తున్నాను. స్కీమ్స్ ఇనిషియేటివ్స్ కవర్డ్ అండర్ పిఎంస్ న్యూ 15 PP అండ్ ఫాలో అప్ యాక్షన్ ఆన్ ద డెసిషన్స్ ఆఫ్ సచార్ కమిటీ. ఏదైతే ముస్లింల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం సచార్ కమిటీ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో ఆ సిఫార్సులకి అనుగుణంగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవే చూడండి. ఈ మొదటిది మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ నుంచి, ఇక రెండవది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. మూడవది మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. నాలుగవది డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఇక ఐదవది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ పావర్టీ ఎలివియేషన్. ఆరవది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఏడవది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఎనిమిదవది మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్. 9 మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. 10 డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. 11 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. 12 మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. 13 మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. 14 నీతి ఆయోగ్ ఎర్స్ట్వైల్ ప్లానింగ్ కమిషన్. 15 మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. 16 మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్. 17 మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. 18 మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇన్ని రకాల మంత్రిత్వ శాఖల ద్వారా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు, వీళ్ల కోసం సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళ ప్రయోజనాల కోసం జరుగుతూనే ఉన్నారు కూడా. కానీ ఇన్ని జరిపినా కూడా ఇంకా నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ మైనారిటీల వ్యతిరేకులు అంటూ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఇవి మాత్రమే కాదు, ఇక మతపరంగా చూసుకున్నట్లయితే ఒక మదర్సా ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ మదర్సాల ద్వారా ప్రతి సంవత్సరం మదర్సాల నుంచి కనీసం 15 లక్షల మంది విద్యార్థులు విద్యను పొందుతా ఉన్నారు, ముస్లిం విద్యార్థులు. మరి అటువంటి మదర్సాల్ని ఆధునీకరణ చేసి ఏక్ హాత్ మే ఖురాన్ దూసరీ హాత్ మే ల్యాప్టాప్ అంటూ నరేంద్ర మోడీ గారు మదర్సాల్ని ఆధునీకరణ చేయడానికి కూడా సర్వశిక్ష అభియాన్ ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదేనా మైనార్టీలకు చేస్తున్న అన్యాయం? అదేవిధంగా మైనార్టీలు అంటే కేవలం మగవాళ్ళు మాత్రమే కాదు, ఆ మతంలో ఉండే ఆడవాళ్ళు కూడా మైనార్టీలే, వాళ్ళకు కూడా రక్షణ కావాలి, వాళ్ళకు కూడా కొన్ని హక్కులు జీవించి ఉండాలి, సజీవంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ట్రిపుల్ తలాక్ అనే ఒక మతపరమైన ఒక దురాచారం ఉందో, అంటే ఆడవాళ్ళని వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేకుండా విడిచిపెట్టేసే ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైతే ఉందో అది పోవాలి అని చెప్పేసి ఆ ట్రిపుల్ తలాక్ను కూడా రద్దు చేయించారు శ్రీమాన్ నరేంద్ర మోదీ గారు. ఇవన్నీ చేయటమేనా మైనార్టీలకు ఆయన చేసిన ద్రోహం? ఇవన్నీ చేయటమేనా మైనార్టీలకు ఆయన చేసిన అన్యాయం? అంతేనా?
2014 దాకా కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో 4.5% మాత్రమే ముస్లింలు ఉండేవాళ్ళు. కానీ 2014 నుండి 2024 దాకా చూసుకుంటే ఆ సంఖ్య 10.5% పెరిగింది. అందులో ముస్లింల యొక్క ఉద్యోగస్తుల సంఖ్య. నిజంగా నరేంద్ర మోడీ గారు మైనారిటీని, అందులో పర్టికులర్గా ముస్లింలను తొక్కటమే పని అనుకుంటే గనక ఇన్ని రకాలుగా ముస్లింలు ఎదిగేవాళ్ళు కాదు కదా. ఇన్ని చేస్తున్నా సరే కేవలం నరేంద్ర మోడీ గారు దేశభక్తుడు కాబట్టి, జాతీయవాది కాబట్టి ఆయన ముస్లింలకు వ్యతిరేకం, క్రిస్టియన్లకు వ్యతిరేకం అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఆయన మీద అనేక నిందలేస్తూ ఆయన మీద భారతీయ జనతా పార్టీ మీద విషం కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇక మరి 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ముస్లింలకి ఏం చేసింది, ఎందుకు కాంగ్రెస్ పార్టీ ముస్లింలకి అంత ఆత్మీయం అయిపోయింది అనేది కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. ఎందుకంటే 70 ఏళ్ల నుంచి చూసుకున్నట్లయితే కనుక ఈ ముస్లింలు, క్రైస్తవులు వీళ్ళు చర్చిలు కట్టుకోవటానికి, షాదీఖానాలు కట్టుకోవటానికి, మసీదులు కట్టుకోవటానికి, లేకపోతే పక్క దేశాల్లో ఉన్న వాళ్ళ పుణ్యక్షేత్రాలకు పోవటానికి వాటికి డబ్బులు ఇవ్వటం, వాటి మీద వెళ్ళే వాటికి సబ్సిడీలు ఇవ్వటం, ఇది మాత్రమే అభివృద్ధి. ముస్లింలు, క్రైస్తవులు అంటే ఇది మాత్రమే అడగాలి అన్నట్లుగా వాళ్ళ మైండ్ సెట్ని మార్చి వాళ్ళని ఒక మతపరమైన బానిసత్వంలోకి నెట్టింది నిజానికి కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ రోజుకి కూడా ముస్లింలు చూడండి, ఇన్ని రకాల పథకాలు ఇచ్చినా, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మాకు ఇవేమీ ఇంపార్టెంట్ కాదు. మాకు ఎన్ని కొత్త మసీదులు కట్టించావు, ఎన్ని దర్గాలు కట్టుకోవటానికి ఇచ్చావు, ఎన్ని షాదీఖానాలు కట్టుకోవటానికి ఇచ్చావు, మేము పిల్లల్ని కంటానంటే ఎంతమందిని కంటే అంతమందిని కనుక్కో అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వకుండా మా పిల్లల గురించి నువ్వు ఎందుకు ఆక్షేపిస్తున్నావు, మేము ఒక పెళ్లి కాదు, 2 పెళ్లిళ్ళు కాదు, 4 పెళ్లిళ్ళు చేసుకుంటామంటే కూడా చేసుకోపో అని వదిలేయాలి తప్ప మీరు చేసేది తప్పు, ఇలా కాదు, మనం అందరం కూడా ఒకేలాంటి జీవన విధానంలో ఉండాలి, ఒక దేశంలో ఉంటున్నప్పుడు అందరి వ్యక్తులు ఒకేలా ఉండాలి పబ్లిక్ లోకి వచ్చినప్పుడు, కాబట్టి మనందరికీ ఒకేలాంటి చట్టాలు ఉండాలి, మనందరికీ ఒకేలాంటి జీవన విధానాన్ని నియమించుకోవాలి అని చెప్పేసి చెప్పటమే ఈ రోజు వీళ్ళందరూ చేస్తున్న తప్ప. అలా కాకుండా మీ ఇష్టారాజ్యంగా బ్రతకండి అని చెప్పేసి చెప్తే మాత్రం వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళ సంక్షేమాన్ని కాంక్షించినట్ల. అది కాదా నిజమైన బానిసత్వం? అలా మైనార్టీలు అటువంటి బానిసత్వంలోకి నెట్టేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాదా, కమ్యూనిస్టులు కాదా, ఇతర సెక్యులర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కాదా? ఇలాంటి వాటన్నిటి నుంచి ప్రజల్ని బయటికి తేవాలి కాబట్టి నరేంద్ర మోడీ గారు ఒకే ఒక్క నినాదంతో పనిచేస్తూ ఉన్నారు, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అంటూ. పోనీ నరేంద్ర మోడీ గారు చెప్తున్నది కాసేపు పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కావచ్చు, వాళ్ళందరూ చెప్పగలరా మాకు ఈ దేశంలో ఉన్న అన్ని మతాలు సమానమే, మైనార్టీలు మాకేమీ ఎక్కువ కాదు అని చెప్పగలరా? చెప్పలేరు. పోనీ మైనార్టీలు అందరి గురించి మాట్లాడుకుందాం, మిగతా హిందువుల గురించి పక్కన పెట్టేద్దాం కాసేపు. మైనార్టీలు అన్నిటిలో కూడా మాకు ముస్లింలు ఏమీ పెద్ద ప్రయారిటీ కాదు, మాకు మైనార్టీలు అందరూ సమానమే, ఒకవేళ సంక్షేమం అంటూ చేయాల్సి వస్తే అత్యల్ప సంఖ్యాక వర్గాలుగా ఉన్న పార్సీలు, జైన్లకి సంక్షేమం అందించిన తర్వాతే మిగతా డామినెంట్ మైనార్టీస్ దగ్గరికి మా సంక్షేమ పథకాలు వెళతాయి అన్న విషయాన్ని చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ చెప్పిన ఈ ఒక్క స్టేట్మెంట్ ని మీరు కంప్లీట్ గా వినండి. I said minorities, particularly the Muslim minorities, if they are poor, they have prior claims on the resources of the country. I used the word all for all minorities, and I added for layer, particularly Muslim minorities, if they are poor, they have a prior right on the resources of the country. I stand by that. విన్నారు కదా, ఈ దేశంలో ఉండే వనరుల మీద, మిగతా అన్నిటి మీద కూడా మొట్టమొదటి హక్కు ఎవరికి ఉండాలట? ముస్లింలకే ఉండాలట. ఆ మైనార్టీల్లో కూడా ముస్లింలకే ఉండాలట. ఎస్, మైనార్టీలు అంటే అల్పసంఖ్యాకులు కాబట్టి వాళ్ళకు కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వాలి అని అంటే దానికి కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు మానవతా దృక్పథంతో. కానీ అత్యల్ప సంఖ్యాక వర్గాల మైనార్టీలను పక్కన పెట్టేసి ఆ మైనార్టీల్లోకెల్లా డామినెంట్ మైనార్టీకి అన్ని దోచిపెట్టాలి అని అంటాం ఎంతవరకు కరెక్ట్? ఇలా దోచిపెట్టేదానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్ప నిజానికి వాళ్ళందరి అంటే ముస్లింలకు కూడా కలిపి మైనార్టీలందరి యొక్క విద్య, వైద్య, ఆరోగ్య, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్ని అభివృద్ధి చేయటం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న పార్టీ, నిజమైన సెక్యులరిజాన్ని ఈ దేశ ప్రజలకు అందిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి అలాంటి భారతీయ జనతా పార్టీ మీద వీళ్ళు ఎందుకింత విషం కక్కుతున్నారు? ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ఇది మాత్రమే కాదు, ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అన్నిటి గురించి మీకు వివరాలు తెలియజేస్తాను. మరో అద్భుతమైన అంశంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. భారతీయ జనతా పార్టీ అంటే ఎవరికి వ్యతిరేకమైన పార్టీ కాదు, బట్ దేశ ప్రజలు అందరూ సమానమే, అందరికీ ఈ దేశపు వనరుల మీద హక్కు ఉంది, ఈ దేశపు అభివృద్ధి మీద బాధ్యత ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరికి గుర్తు చేసే పార్టీనే భారతీయ జనతా పార్టీ. అందుకే అగలీ బార్ మోదీకి సర్కార్, బార్ బార్ బీజేపీకి సర్కార్. జై శ్రీరామ్, భారత్ మాతా की जय.